షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువకుల వ్యాపారాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎఫ్డిసి రుణాలను పునరుద్ధరించి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరెడయ్య తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ను 3 విభాగాలుగా ఏర్పాటు చేసి నిధులను పక్కదారి మళ్లించడంతో కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన చెప్పారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు అందించామని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి అని రుణాలను మంజూరు చేసి స్వయం ఉపాధి కోసం ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి లబ్ధిదారులకి మరి రుణాలు ఇవ్వడం జరిగింది. మరి కాలక్రమేణా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్ని పక్కదారి మళ్లించి వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. కార్పొరేషన్లే లేకుండా చేశారండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎస్సీ లబ్ధిదారులకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కి మళ్ళీ ఒక సీట్లు ఏర్పాటు చేసి ఒక బోర్డుని ఏర్పాటు చేసి మళ్ళీ పూర్వవైభవంలాగే మళ్ళీ నిధులు కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గతంలో తీసుకున్నటువంటి ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి కరోనా కారణంగా చాలామంది బకాయిలు చెల్లించలేకపోయారు. మరి అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి మాత్రమే, అంటే బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా డైరెక్ట్ లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలకి వడ్డీ మొత్తం మాఫీ చేయడం జరిగిందండి. ఒక్కొక్క లబ్ధిదారుడు సుమారుగా ఈవేళ 10,000 నుంచి 35,000 వరకు వడ్డీల్ని మరి రుణమాఫీ పొందడం జరిగింది. మరి దీనికి షరతులు వర్తిస్తాయండి. దీనికి సాంఘిక సంక్షేమ శాఖ వారు 319 జీవోను ఒకటి రిలీజ్ చేసి ఈ వడ్డీ మాఫీ అనే పథకాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. దానిని మా ద్వారా మళ్ళీ మేము డైరెక్టర్లు ఎక్కడ ప్రతి చోట కూడా ఈడీలతోటి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. మరి ఈ రోజైతే కోటనందూరులో మరి నేను ఇక్కడ మీడియా ముందు మా దళిత ఎస్సీసీఎల్ నాయకులు, అలాగనే ఈయన పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన బోర్పడి సత్యనారాయణ గారు ఎక్స్ సర్పంచ్, మరి వీళ్ళందరితో మధ్యలో కూర్చోబెట్టి మరి మీడియా ముందుకు వచ్చి ఎస్సీ లబ్ధిదారులకు మళ్ళీ మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కారణంగానే ఈ కోటనందూరులో కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసిలో సుమారుగా మీకు లబ్ధిదారులు 393 మంది ఉన్నారండి. గత 2015 నుంచి 19 వరకు తీసుకున్న లబ్ధిదారులు వీళ్ళకి ఎన్ఎస్ఎఫ్డిసిలో సుమారుగా 3,89,20,000 రూపాయలు, 275 రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయడం జరిగిందండి. అలాగే ఎన్ఎస్కేఎఫ్డిసిలో అయితే 97,65,645 రూపాయలు వాళ్ళకు కూడా వడ్డీ రుణమాఫీ చేయడం జరిగింది. అలాగనే అసలు ఇంకా బకాయి ఎంత ఉన్నారంటే మన వాళ్ళు సుమారుగా 4 కోట్ల రూపాయలు ఇంకా బకాయి చెల్లించాలి. అసలు ఇది 4 నెలలు అంటే ఏప్రిల్ 31 లోపల చెల్లించగలిగితే కనుక ఈ వడ్డీ మొత్తం రుణమాఫీ అయిపోద్దండి. రెండోది, ఎవరైతే బకాయిలు చెల్లించేస్తారో వాళ్ళకి మళ్ళీ రేపు ఏప్రిల్లో మళ్ళీ మనం ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసిందండి జీవో నెంబర్ 319 అని. దాంట్లో మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఈ బకాయిలు చెల్లిస్తారో వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. మరి దీన్ని ఎస్సీ లబ్ధిదారులందరూ వినియోగించుకొని మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ స్వాగతించి, అలాగనే మీరు తీసుకున్న రుణాన్ని చెల్లిస్తేనే మీ పక్కోళ్ళు కూడా మళ్ళీ లబ్ధి పొందుతుంది. కాబట్టి ఎస్సీలు అందరూ ఉపయోగపడాలి, ఎస్సీలు అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి అయితే కనుక 11,386 మంది లబ్ధిదారులు ఉన్నారండి. ఓన్లీ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి. అలాగే బ్యాంక్ రుణాలు పొందిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపుగా 20,000 మందికి పైనే ఉన్నారు. అది కూడా సబ్సిడీలోకే వస్తుంది. అయితే అది బ్యాంకు వారు రిలీజ్ చేసుకుంటారు. దీంట్ని కానీ మీరు లబ్ధిదారులు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, ఒకవేళ మీరు వడ్డీ రుణమాఫీ అయిన తర్వాత కూడా మీరు డబ్బులు కట్టకపోతే పరిస్థితి ఇన్కోఆపరేటివ్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాన్ని మీకు ఎవరైతే ఎంప్లాయీస్ షూరిటీ ఇచ్చారో ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అన్యత భావించొద్దు. ఎస్సీ లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా మరి కోరుకుంటూ,
మరి కూటమి ప్రభుత్వానికి మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా సార్.